హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే థంబ్నెయిల్ లో చూసినట్టు మనమైతే దట్టమైన అడవిలో నుండి కేవలం 30 ఇండ్లు మాత్రమే ఉండే చిన్న గ్రామానికి అయితే పోతున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఆ ఊరు పోవడానికి దారి ఎట్లనో తెలుసుకుంటున్నాం. होटल करके ली ఇటు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? బండి పోదు కదా, ఇది రోడ్ బాగుంటుంది. ఇట్లా అంటే కొంచెం దూరం బండి పోతుంది, మధ్యలో బాగుంటుంది. కొండలు, గుట్టలు, చెట్లు, మధ్యలో పొలాలు, పక్కనే రోడ్డు. ఆహా, ఏముంది లొకేషన్. మనం ఇట్లాంటి ప్రదేశాలను చూసినప్పుడు మన మైండ్ ఒక రకమైన అనుభూతి పొందుతుంది. చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. డిప్రెషన్, స్ట్రెస్ అంతా కూడా పోతుంది మనకి. మీరందరూ కూడా కొంచెం స్ట్రెస్ లో ఉన్నారు కదా, మైండ్ ను రిలాక్స్ చేద్దామని మిమ్మల్ని కూడా ఇటు పట్టుకోబోతున్నా. ఈ అడవులు, ఈ దారి గుండా మనం వెళ్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ దట్టమైన అడవి మధ్యలో వాళ్ళు అసలు ఎట్లా ఉంటారు, ఆ ఊరు ఎట్లా కట్టుకున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటిది తెలుసుకోవాలనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు బుర్కలక్కడి అనే విలేజ్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ మనమైతే ఒక 35 to 40 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఈ రోడ్ చూసుకోవచ్చు మనకి ఎట్లా ఉంది అనేది. ఇది ఒక గుట్ట అన్నమాట. ఇది ఒక గుట్ట. ఇట్లా మనం అయితే బైక్ పైన వచ్చినాము. ఇప్పుడు మనం ఇంకా జర్నీ చేయాల్సి ఉంది. ఈ విలేజ్కి కొద్దిగా దగ్గరలోనే ఆగినాము. ఆ విలేజ్కి అయితే ఇంకా వెళ్ళలేదు. అది ఎట్లా ఉంటుంది ఏంది అనేది ముందు మనం వెళ్ళిన తర్వాత చూస్తే తెలుస్తుంది. ఇక ఈ గుట్ట మధ్యలో రాళ్ళు రప్పల్లో చిన్న దారి పొంట అయితే బైక్ మీద బుర్రన పోతున్నాం. ఇక నడుచుకుంటా ఓడు పక్కన పెట్టుండ్రి. బైక్ మీద పోతేనే పొద్దుగాలు తినేది మొత్తం అరిగిపాయే. అసలు ఈ రోడ్డు కానీ బైక్ మీద అయితే చాలా దారుణంగా ఉంది జర్నీ. నిన్న రాత్రి అయితే వర్షం బాగానే పడ్డదట. ఇగో చూస్తే తెలుస్తుంది, వాగుల్లోకి అయితే నీళ్ళు వచ్చినాయి. ఇంకొంచెం నీళ్లు అంటే వరద ఎక్కువ వచ్చింటే మనం అయితే వెళ్ళలేకపోయేటోళ్ళం. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 30 ఇళ్ళు ఉంటాయా? ఏం చేస్తారు పని? ఇల్లు వ్యవసాయమేనా? అట్లిట్లా ఏసీగా మనమైతే ఈ బుర్కలక్కడి అనే విలేజ్కి అయితే వచ్చినాము. ఈ విలేజ్ పెంబి మండల్, నిర్మల్ డిస్టిక్ లో ఉంది. ఇక ఈ ఊరుకు సంబంధించిన విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఈ అబ్బాయి పేరు ఇస్రు. ఎవరైనా కొత్త వారు ఊర్లోకి వచ్చారంటే ఇట్టే పసిగట్టేస్తారు వీళ్ళు. ఈ ఊళ్ళోనైతే 1 నుంచి 5వ తరగతి దాకా బడి అయితే ఉందట. ఇక అంగన్వాడీ బడికి అయితే 8 నుంచి 12 మంది పిల్లగాళ్ళు అయితే వస్తారట రోజు. ఈ బడికి వచ్చేసి 20 మంది పిల్లల దాకా వస్తారట. ఒక సార్ ఉంటాడు. ఇంత దట్టమైన చుట్టూరు అడవి పెట్టుకొని మధ్యలో మీ ఊరుంది కదా, మరి అడవి నుంచి క్రూరముగాలు ఎప్పుడన్నా వచ్చి అటాక్ చేసినాయి అంటే ఆయన ఏమన్నాడంటే, ఇంతవరకు మాకైతే ఎటువంటి హాని చేయలేదు, హాని జరగలేదు, మాకు అటువంటి ఏ భయం కూడా లేదు అని చెప్పిండు ఆయన. వాగొస్తుంది కాదు, ఈ వాగొస్తే ఎట్లా మరి మీకు రాకపోకలు బంద్ అవుతాయి కదా? ఇటేనా ఇటులో ఇటే అటులో అంటేనా పోరాదు మీకు? అవును. ఏమన్నా సరుకులు అవి తెచ్చుకోవాలంటే ఏడికెళ్ళి తెచ్చుకుంటారు? ముందు తెచ్చుకొని పెట్టుకుంటారు ఎండాకాలం పూట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రెగ్నెంట్ దగ్గరకు రానికి
ఏదైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారనుకో, వాళ్ళు ప్రెగ్నెంట్ డెలివరీ కోసం ఎట్లా మరి? ఇట్లా తోవ బండి కట్టుకుని ఎట్లా బండి పట్టుకొని ఎట్లా ఇది బైపాస్ రోడ్. ఇప్పుడు ఇట్లా సీదా ఉంటుంది రోడ్. ఇది ఇట్లా ఎంత వస్తుంది? బాగుంది కదా ఫ్రెండ్లీ. ఈ మూల నుంచి బ్లేడ్ కొట్టింది ఉంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? రథగొడకి వెళ్తుంది. ఆనకాలం పూట ఎవరైనా లేడీస్ ప్రెగ్నెన్సీతోని ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఎడ్ల బండ్ల సహాయంతో తీసుకెళ్తారట. ఇంకొందరైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వర్షాకాలం పూట పక్క విలేజెస్ లలో వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుతారట. ఇక్కడ వర్షాధార పంటలైన మక్క, పత్తి వేస్తారట. కొద్దిగా శనగ పంట కూడా వేస్తారట. వీళ్ళని చూస్తుంటే మాకు జలసి అనిపించింది. ఎందుకంటే కొండలు, గుట్టలు, అడవి, ప్రకృతి ఒడిలో జీవనం సాగిస్తున్నందుకు. మా పొట్టి గీటంగా ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడనే ఉందామనేది. వర్షాకాలం పూట ఈ గ్రామానికి రావడం కుదరదు. వేరే కాలాల్లో అయితే రావచ్చు. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు వాక్ చేసుకుంటూ రావచ్చు. బట్ ఒక్కలైతే రాకుండ్రి, కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. ఈ ఊరు నుంచి చదువుకొని పెద్దగా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు లేరట. ఫస్ట్ ఊరంటే ఇదే ఊరట. మేము పుట్టక ముందు నుంచి ఇదే ఊరు ఒక ఇల్లుతోటే ఉంది. ఇక్కడ చాలా మంది 5th వరకే చదువుకొని ఆపేస్తారు. కొద్ది మంది మాత్రమే పక్కన ఉన్న పట్టణానికి వెళ్ళైతే చదువుకుంటారట. ఆల్రెడీ బాగా వచ్చింది. మరి అక్కడ దున్నిండ్రు. కొంచెం రాదు కదా, భయపడతారు. ఈ స్కూల్ కు రావాల్సిన సారు నిన్న రాత్రి వర్షం పడడం వలన వాగొచ్చిందని చెప్పేసి అక్కడే ఆగిపోయిండ్రట. ఇక రిటర్న్ పోయేటప్పుడు అలసిపోయినాం కాబట్టి అడవి మధ్యలోనే కాసేపు కూర్చొని అయితే బయలుదేరినాము. మనకు టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. మనమైతే తినడానికైతే వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇగో ఈ ప్లేస్లో కూర్చుంటున్నాము చెట్టు కింద. దాదాపు మనమైతే ఒక 3-4 అవర్స్ నుంచి అయితే జర్నీలోనే ఉన్నాము. సో ఇక ఆకలి అవుతుంది కాబట్టి నేనైతే పొద్దుగా లేచి బిర్యానీ ప్రిపేర్ చేసిన. ఇట్లా ఊరుంది, ఒక లాస్ట్ ఊరుంది, వెంకీ ఒకసారి పోయేద్దాం చూసేద్దాం అనేసరికంటే నిఖిలు సరిగా బయట అక్కడ ఫుడ్ దొరకదో మనమే బిర్యానీ చేసుకొని పోదామని చెప్పేసి నేనైతే బిర్యానీ తీసుకొని వచ్చిన. ఇక్కడ కూర్చొని ఆరామ్సే జంగల్లా తినేసి అయితే బయలుదేరదాం. ఇక ఏమంటావు నిఖిల్? ఇంత మంచి ప్రకృతిలో ఇక్కడ కూర్చొని బిర్యానీ తింటుంటే ఏమన్నా మజా ఉందా? అవు నిఖిల్, మనం ఇక్కడ తినాలని రాసి పెట్టున్నట్టుంది, అందుకడికి వచ్చినాం. లేకపోతే గింత పెద్ద అడవిలా గిడచ్చి కూర్చొని తినడం అంటే ఏంది? నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది.
అందమైన ప్రకృతి అనే గుడిలో మనం ఒక గుడిని చూడవచ్చు. ఇట్లా అడవిలో గుట్టల ప్రక్కన చిన్న చిన్న గ్రామాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీరి జీవన విధానం కూడా చాలా బాగుంటుంది. మనకన్నా వీరు చాలా గట్టిగా ఫిట్ గా ఉంటారు. ఎందుకంటే వీరు నేచర్ లో ఉంటారు, నేచురల్ తిండి తింటారు, కష్టపడి పనిచేస్తారు కాబట్టి. ధర్మో రక్షితి రక్షితః, వృక్షో రక్షితి రక్షితః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.